శ్వేత మంచిగా తీసుకురా పని. సరేనండి తీసుకొస్తా. ఏమండి మీతో ఒక విషయం మాట్లాడాలి. ఈరోజు రాఖీ పండుగ కదా, నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయేస్తా ఒకసారి. ఏం ముఖం పెట్టుకొని పోతా అంటారు మీ అన్న దగ్గరికి? అదేందండి అట్లా మాట్లాడతారు? మా అన్నయ్య దగ్గరకు ఒక సంవత్సరం అవుతుంది. మా అన్న అంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు కదా. నీకున్న ఇష్టం మీ అన్నకు ఉంటే మనం అడిగినప్పుడే ఆశలు సామి ఇచ్చినాడు. అయినా ఆస్తి గురించి మాట్లాడుతున్నారు. మా అన్నకు ఉంటే నాకు పెట్టకపోనా? ఇన్ని రోజులు ఎందుకు చూస్తాడు? అయినా నన్ను చిన్నప్పటి నుంచి వెళ్ళి అమ్మ నాన్న లేని లోటు లేకుండా చూసుకున్నాడు మా అన్న. అయినా మా అన్నకు కూడా 2 పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా. ఏడి వేలే సపడాకి ఇన్నోడు. అయినా పోయినసారి ఏమైందో మర్చిపోయావా? అన్నా మంచిగా ఉన్నా అన్న. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాడు అన్న. ఇప్పుడు వస్తున్నావారా? వదిలే మంచిగా ఉన్నావా? పిల్లలు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు. మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం. ఏడి వీళ్ళు కనిపిస్తున్నారు ఏంది? అమ్మోళ్ళ ఇంటికి పోయారు. అవునా? నీకోసం పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నాం రా. ఎందుకు లేట్ అయింది? ఏం లేదన్నా, బావకి నాకు రోజు లొల్లి అవుతుంది. పెట్టుబోతలు ఏం పెట్టలేదు కదా, మనకున్న ఆస్తిలో సగం ఆస్తి కావాలని చెప్పి లొల్లి పెడతాను నాతో రోజు. ఇగో ఇయ్యాల కూడా దాని గురించి బాగా లొల్లి అయింది. ఆయన నొప్పించుకొని వచ్చేసరికి ఇయ్యాలైంది అన్న. ఏంది మనకున్న ఆస్తా? మాకున్నదే 1/2 ఎకరం, దాంట్లో నీకు సగం ఆస్తి కావాలా? నువ్వు పుట్టినప్పటి నుంచి వాళ్ళు చూసుకుంటారు, ఆయన కాదా? పెళ్లి చేసి పంపించడం ఇంకేంది? మాకు పిల్లలు లేరా? వాళ్ళకి భవిష్యత్ లేదా? ఉన్న దాంట్లో సగం నీకే ఇస్తే మేమెట్లా బతుకుతాం? రోడ్ మీద పడమంటాం మమ్మల్ని? నోండు, అది కాదు చెల్లి. ఉన్న దాంట్లో ఎంతో కొంత చేసి నీ పెళ్లి చేసి పంపించిన. ఇప్పుడు నాకున్నదే 1/2 ఎకరం, దాన్నే చేసుకొని బతకబడి దాంట్లో సగం నీకు ఇవ్వమంటే మేమేం కావాలి చెప్పు? ఏందన్నా అట్లా మాట్లాడుతున్నావు? ఆడ నా సంసారం మంచిగా లేదని చెప్తుంటే నేను ఎట్లా బతకాలని మాట్లాడుతున్నావు? ఆయన చేతిలో రోజు తిట్ల పడుకుంటే నేను ఎట్లా బతకాలి? ఇవన్నీ కాదన్నా, నాకు ఇస్తావా అయ్యా అంతే. ఏంది ఊకున్నా కొంత ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆస్తి లేదు ఏం లేదు. ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటే ఇంకోసారి మా ఇంటికి రావు. అవునా? మంచిది. ఏంది ఇంకా ఎన్నో వస్తున్నావు లోపన్నాడు? ఏమండి మీరు ఎన్ని చెప్పినా సరే నేను ఈ రోజు మా అన్న దగ్గర ఖచ్చితంగా పోతా. ఇంకెన్ని రోజులు ఆగాలి? అయినా ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు నన్ను? నాకున్నదే ఒకగానొక అన్న. నాకు అమ్మ నాన్న లేకపోయినా మా అన్ననే అన్ని అయి చూసుకున్నాడు. మీరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం ఈ రోజు ఖచ్చితంగా పోయి మా అన్నకు రాఖీ కడతా అంతే. సంవత్సరం అవుతుంది మా అన్నతో మాట్లాడక, కనీసం ఇంతవరకు చూసింది కూడా లేదు. పిల్లలు ఎట్లున్నారో, మా అన్న ఎట్లున్నాడో. ఏదేమైనా సరే ఈ రోజు మా అన్న దగ్గరకు పోయి మా అన్నకు రాఖీ కట్టినాకనే వస్తా. ఏమండి మీరేమని అనుకోండి, నేను పోతున్నా. ఇక్కడ శ్వేత గారు ఇల్లు ఎక్కడ? నేనే శ్వేత అంటే చెప్పండి. నవీన్ గారు మీ అన్ననేనా? అవునండి.
నవీన్ గారి పేరు మీద ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు, నామినీగా మీ పేరు పెట్టారు. మీరు ఒక సైన్ చేస్తే మీకు చెక్ ఇచ్చేస్తాను. అయినా ఇన్సూరెన్స్ అమౌంట్ చనిపోయినాక కదా వచ్చేది. అవునండి, మీ అన్నయ్య చనిపోయి 6 months అవుతుంది, మీకు తెలియదా? ఏంది, మా అన్న చనిపోయిందా? మీ అన్న చచ్చిపోయిన 6 నెలలకి ఇల్లు గుర్తొచ్చిందా? అసలు అన్న చనిపోయిన విషయం నాకు తెలియదు వదినే. ఏమయ్యా, ఇది నీకు న్యాయమేనా? బతుకున్నప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినాం, ఒక్కసారి కూడా ఎత్తాలనిపించలేదా? అన్న జలాల్ని ఎడవాపి ఏం సాధించినావు నువ్వు? వదినే, అన్నని చివరి చూపు చూసుకోలేకపోయినా అన్నని చూసుకుందామంటే నా దగ్గర ఒక్క ఫోటో కూడా లేదు. అన్నది మన ఫోటో ఉంటే చూపి వదినే. నేనేం పాపం చేసినా వదినే? పోయే సంవత్సరం రాఖీ కట్టకుండా అయింది, ఈ సంవత్సరం మనం కడదామని వస్తే నా అన్ననే లేడు. ఏడ్వకు, నేను ఫోటో తెచ్చిస్తాను. అన్నా, ఇప్పుడు నేను ఎవరికి కట్టాలనే రాఖీ? అన్నా, నీకోసం రాఖీ కడదామని వచ్చింది నేను. అన్నా, నేనేం పాపం చేసిందా అన్న? నేను ఎన్నో అనుకోలేదే నాకు ఇసంటి రోజు వస్తుందని. ఏ చెల్లికి ఇసంటి పరిస్థితి రావద్దే. నీకోసం తీసుకొచ్చిన రాఖీ
మాటలు, ఈ జ్ఞాపకాలు నవీన్ అన్న ప్రేమ కోసం ఎదురు చూసే ప్రతి శ్వేత లాంటి చెల్లెలకి, ప్రతి చిరునవ్వు వెనుక తన చెల్లెలి భద్రత కోసం పోరాడే ప్రతి నవీన్ లాంటి అన్నయ్యకి ఈ కథ, ఈ అనుభూతి మన బంధానికి ఒక చిన్నటి గుర్తుగా అంకితం. ప్రేమతో మీ నవీన్ రాజ్ భీమారం.